అనే ఆలోచనతో. కానీ ప్రభు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. మళ్ళీ అన్నం తినాలంటే ఆయన దర్శనం కలగాలి, ఆయన ముఖం చూడాలి, తేటగా ఒక ప్రత్యక్షత మనకు కలగాలి. మన దర్శనం మరింత స్పష్టంగా తెలిసిపోవాలి మనకి. ఒక గుడ్డివాడిని ప్రభు తాకినప్పుడు వానికి మనుషులు చెట్ల వలె కనిపించారు. అంతకుముందు అసలు చీకటేగా, అసలు ఏమీ లేదుగా. పోనీ కొద్ది గొప్ప కనిపించింది అని సంతోషపడొచ్చుగా. ఏదైనా కొంచెము ప్రత్యక్ష దొరికితే సంతృప్తి పడవద్దు. ఒక్కరైనా ఆమె అనలేదు. బిడ్డలారా, మీరు నన్ను గమనించండి. ఏదైనా కొంచెం కృప పొందితే, కొంచెం దర్శనం, కొంచెం ప్రత్యక్షత కలిగితే తృప్తి పడవద్దని మనవి చేస్తున్నాను. ఈ 7వ దినాన సంపూర్ణమైన కృప కొరకు నీలో ఆశ రగులుకోవాలి. ఈ మాత్రం కనపడుతుంది, ఈ మాత్రం చూస్తున్నామంటే ప్రభు తాకబట్టే, అందులో సందేహం లేదు. కానీ ఇంకా తేటగా నాకు కనపడట్లేదయ్యా అని ఏడ్చే వాళ్ళ కోసం ప్రభు నిలిచి ఉన్నాడు. ఆయన వెళ్ళిపోలేదు, ఇంకా ఆయన దాటిపోలేదు. వాడిని తాకాడు, వెంటనే వెళ్ళిపోవచ్చుగా. చూస్తున్నాడు ప్రభు. అయ్యా, నాకు మనుషులు చెట్లులా కనబడుతున్నారయ్యా. ఒకవేళ వాడు పోనీ ఏదో ఒకటి, అయ్యా నీ కృపలో చూడగలుగుతున్నాను, ఇంతవరకు అంతా అంధకారమే అంటాడేమో. సరే, వెళ్ళిపోతాడు ఆయన. ఒకవేళ ఈ కృప చాలు, పొందింది చాలు అనేలాగా మీరుంటే నేను మీకేం సహాయపడని రోజు అయిన సేవకునిగా. కానీ ఒకవేళ మీలో ఎవరైనా ఈ దర్శనం చాటదయ్యా, ఈ ప్రత్యక్షత చాలదు, నా దర్శనం ఇంకా తేటగా నాకు తెలియాలి, నా గమ్యం ఇంకా నాకు తేటగా తెలియాలి, నేను నడుచుకునవలసిన మార్గం నాకు ఇంకా బాగా తేటగా బయలుపరచబడాలి, ప్రభు నన్ను మరలా తాకున్నట్లు ప్రార్థన చేయి, నన్ను 2వసారి దర్శించినట్లు ప్రార్థన చేయి అన్నట్లుగా మీలో ఎవరికైనా ఒక ఆశ ఉంటే ఇది మీ సమయం. మీరు ప్రభుని అడగటానికి, అయ్యా నన్ను మరలా తాకయ్యా, నిన్ను చూస్తేనే కానీ నేను తిండి తినను ప్రభువా. ఇజ్రాయేలు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిది. ఈ కసి మనలో రగలాలి. హాగరు గొప్ప పరిశుద్ధురాల, ప్రార్థన పరురాల, సమర్పణ, వైరాగ్యమా, ప్రతిష్ట, ఇలాంటి పదాలు ఏమి ఆమెకు తెలియదు, ఈ పాటి క్వాలిటీ ఆమెకు లేదు. కానీ ఆమె చెప్తుంది, నన్ను చూచిన వాడిని నేను చూచాను అని. నువ్వెందుకు చెప్పలేవా సాక్ష్యాన్ని? దేవుడు నీ విషయంలో కఠినమైపోయాడు నువ్వు అనుకుంటున్నావా? ఈ రోజున మనం అందరం ఒకసారి మోకాల మీదకి వచ్చి, అయ్యా ఈ పట్టుదల నాకు కావాలయ్యా, నిన్ను చూడాలి, నాకు ఇంకేమొద్దయ్యా, నేను నిన్ను చూస్తేనే అన్నం తింటానయ్యా. ఒక అన్య ప్రవక్త బిలాం అంటున్నాడు, నేను సర్వశక్తిని దర్శనం పొందాను అని. నేను కన్నులు తెరిచిన వాడిని కనుక దేవోక్తులు మాట్లాడుతున్నానని. సేవకులారా, మీరు ప్రసంగాలు చేస్తున్నారే, కన్నులు తెరవబడ్డ వారే చేస్తున్నారా? లేక కన్నులు తెరిచిన దైవజనుడు ఒకడు చెబితే అవే పట్టుకెళ్ళి వెళ్ళి వేస్తున్నారా? నీ ప్రత్యక్షతేది? యెహోషువ ద్వారా ప్రభు మాట్లాడాడు, మీ ఆహారము మీరే సిద్ధపరచుకునుడి అని. నీకెందుకని రోషం కలగలేదు? ఇప్పటికే 6 రోజులు అయిపోయినాయే, నువ్వేం చూసావు ఇంతవరకు? సగం అవకాశం అయిపోయిందే, నువ్వేం పొందావు ఈ గడి వరకు? నీకెవరైనా ఒకరు ప్రక్క నుండి నోరు తెరవమని, బతిమాలమని, ప్రార్థన చేయమని ఎంతని చెప్పాలి? ఎంతని నిన్ను ఒకరు ప్రోత్సహించాలి? నీలో నీవే ఒక బడభాగ్యం వలె మండిపోవాలి. ఎవడు ఆర్పలేని ఒక మంట నీలో దైవిక వాంఛగా రగులుకోవాలి. ఎవడు ఆర్పలేని ఒక తీవ్రమైనటువంటి అగ్ని నీలో మండనివ్వండి, 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 మండనివ్వండి. ఏ ఒక్కరైనా మౌనంగా మిగిలిపోకూడదు. 120 మంది మేడగదిలో కూర్చుంటే 119 మంది కూడా నింపబడి సరిపెట్టుకోలేదండి. పరిశుద్ధాత్మ 120 మంది మీదికి సమానంగా వచ్చాడు. నా ఆశ ఈ పగలదే, ఒక్కరు కూడా తప్పిపోకూడదు.
నా ఆశ అదే, ఒక్కరు కూడా విడవబడకూడదు. ఓహో హల్లెలూయా హల్లెలూయా. ఇంకొంచెం పెద్దగా, ఇంకొంచెం ఆశగా, ఇంకొంచెము భారంగా, ఇంకొంచెం వేదనగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరోగ్యం ఉంటే మోకాళ్ళ మీద పడడానికి ప్రయత్నం చేయి. ఇది నలగొట్టుకోవలసిన కోడిక. హల్లెలూయా. ఏ మాత్రం నీకు ఆరోగ్యం ఉన్నా మోకాళ్ళ మీద పడడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ గడియ దాటిపోనివ్వద్దు, ఈ గడియ దాటిపోనివ్వద్దు, ఈ గడియ దాటిపోనివ్వద్దు, ఈ గడియ దాటిపోనివ్వద్దు. ఈ రోజు అవకాశం మిస్ అవ్వడానికి వీల్లేదు. ఖచ్చితంగా కృప పొందాల్సిందే, ఖచ్చితంగా దర్శనం పొందాల్సిందే, ఖచ్చితంగా తేటగా చూడాల్సిందే ప్రభుని. ఇంకా 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 ఎలుగెత్తి మర్ర పెడతావా సహోదరుడా? ఎలుగెత్తి మర్ర పెడతావా సహోదరి? నీ దేవుడు ఇంకా నిన్ను దాటిపోలేదనే సత్యాన్ని మాత్రం నీ జ్ఞాపకం చేయగలను. నీ దేవుడు ఇంకా నిలిచి ఉన్నాడనే వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాను. నువ్వు ఒక్కసారి మొర్ర పెట్టి అయ్యా మరలా తాకవని అడిగితే, ఇంకొకసారి నన్ను టచ్ అయ్యి ప్రభు అని కోరుకుంటే, నిన్ను దాటిపోలేని ప్రేమ కలిగిన దేవుడు నీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాడు, నీ స్వరము కొరకు ఎదురు చూస్తున్నాడు. పావురమా పావురమా, నీ స్వరము నాకు వినబడు వినబడు. వారు దేవుని ముఖము చూచిన తర్వాతనే అన్నంటున్నారట. హల్లెలూయా హల్లెలూయా అయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఏదో ఒక దైవజనుడు చెబుతున్నాడు కదా అని కాదు, ఏదో ఒక దైవజనుడు చెబుతున్నాడు కదా అని కాదు. ముఖ్యంగా సేవలో ఉన్నవారులారా, దైవ సేవకులారా, పరిచారకులారా, మనము కృప పొందాల్సిన సమయం ఇది. నిన్నటి ప్రత్యక్షత నేడు సేవ చేద్దామా? నిన్నటి ప్రత్యక్షత నేడు సేవ చేద్దామా? హల్లెలూయా. మోషే నిన్నటి ప్రత్యక్షత చేయబోతే దాన్ని వర్కౌట్ అవ్వలేదని జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను మరలా దర్శించయ్యా అన్న ప్రార్థన నీకు రావాలి. నన్ను మరలా తాకు ప్రభు అనే ఏడుపు నీలో ఉండాలి. ఇంకొకసారి నన్ను ముట్టుకో ప్రభు అనే ఆశ నీలో కలగాలి. గతంలో నన్ను దర్శించావయ్యా అయ్యా, అయితే నాకు ఇంకా తేటగా నాకు తెలియాలి సంగతులు. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, అది నా ఉన్నత భాగ్యమే. ఇంకొక స్వరం మన దగ్గర లేదు, యేసయ్య తప్ప. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరం ఒక్కటిగా యేసయ్యా యేసయ్యా. ఇంకొక మాట ఏమొద్దు, యేసయ్యా చెప్పండి. యేసయ్యా. నువ్వెంత గట్టిగా కేక పెట్టగలవు, నీకెంత ఓపుకుంటే, ఎంత స్వరం ఉంటే అంత. యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా
నీ ఆశతో సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, సమీపించని వసించు నా దైవమా, స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా ప్రతి అంతరంగము కెలకబెట్టి ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం హుషారుగా యేసయ్యా